గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇవాళ పాడ్కాస్ట్ చాలామంది నవగ్రహాలు అంటే భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ నవగ్రహాలు ప్రతి ఒక్క గ్రహంకి డే టు డే లైఫ్ బేసిస్లో మనం ఏమేమి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ నవగ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయో ఈ పాడ్కాస్ట్లో ఫుల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పాటిస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జాతకం నవగ్రహాలు అనేవి మీకు అనుకూలిస్తాయి అన్నమాట. సో హియర్ ఈజ్ అవర్ వనజ రామశెట్టి గారు, స్పిరిచువల్ హీలర్ అండ్ అలాగే క్యాన్సర్ కోచ్. తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం వనజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శుక్రగ్రహం. శుక్రగ్రహం ఏం చెప్తుంది అంటే మనకి లగ్జరీస్ ఇచ్చేది శుక్రగ్రహం. ఓకే, లగ్జరీస్ ఇచ్చే గ్రహం ఏం చెప్తుంది? ఫస్ట్ ఏం చెప్తుంది అంటే మనకున్న దేన్ని మిస్యూజ్ చేయొద్దని చెప్తుంది అనమాట. ఓకే, అతిగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని మనకి ఒక రెస్ట్రిక్షన్ ఇచ్చేది శుక్రగ్రహం. గ్రీడీనెస్ ఉండకూడదు అంటే ఇట్ ఈస్ శుక్రుడు ఈజ్ బేసికలీ బిట్వీన్ రిలేషన్షిప్, లవ్, రిలేషన్షిప్, ఇవన్నీ అన్నమాట. శుక్రుడు ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని మనకి లగ్జరీస్ ఇస్తాడు చాలా. ఓకే, లగ్జరీ ఉంటే మనకి కంటెంట్మెంట్ ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నాను ఈ దీంతో, కానీ ఇంకా 2 రోజుల పైగా నాకు ఇంకా ఏదో సంపాదించాలనే ఆశ. టూ మచ్గా అన్నిట్లో వ్యసనాలు, ఇప్పుడు కొంతమందికి తాగుడికి వ్యసనము, ఇవన్నీ అయిపోతుంటే దేర్ ఇస్ నో లిమిట్ అనమాట. ఆ లిమిట్స్ని తెలుసుకోమని చెప్పేది మనకి శుక్రగ్రహం. అన్నీ ఇస్తుంది శుక్రగ్రహం మనకి, అన్ని టైప్స్ ఆఫ్ లగ్జరీస్. అంటే మనకి ఎమోషనల్గా ఏవేవైతే హ్యాపీనెస్ ఇస్తాయో అవన్నీ ఇచ్చేది మనకి శుక్రగ్రహం. ఆ గ్రహాన్ని మనం అట్లా ఉన్నప్పుడు, మనకు బాగున్నప్పుడు ఏంటంటే అమ్మవారిని, లక్ష్మీదేవిని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, శుక్రాచార్యుల్ని, లక్ష్మీ అమ్మవారిని దండం పెట్టుకొని, నాకు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండేలాగా, నాకు ఉన్నది నేను నిలుపుకునేలాగా చూడు అమ్మ అని చిన్నపిల్లలని, పెద్దవాళ్ళు కూడా అంతే. చిన్నపిల్లలకు కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండమని మనం పిల్లలకి టీచ్ చేయాలి. డోంట్ గో గ్రీడీ. అండ్ నీకు ఏదైనా ఇప్పుడు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనసుకి ఇష్టమయ్యేది ఏంటి, ఓ గేమ్ అనుకో, ఏదైనా ప్లే స్టేషను, PS4 సంథింగ్, ఎనీథింగ్. ఓకే, దే వాంట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇట్. 1 గంట సేపు ఆడమని టైం ఇస్తాం, వాళ్ళకి గంట కాస్త 3 గంటలు చేస్తూ ఉంటారు. సో అక్కడ పేరెంట్స్ రోల్ అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ కంట్రోల్, వాళ్ళకి అది నేర్పించాలి. ఈ గంట తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ అని నేర్పించగలిగితే అప్పుడు మనకి ఈ శుక్రగ్రహం అన్నది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నది శుక్రగ్రహంలో, అండ్ వైఫ్స్ స్పెషల్లీ మగవాళ్ళకి వచ్చేటప్పటికి మీ వైఫ్, మీ శుక్రగ్రహం ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని మీ వైఫ్ యొక్క బిహేవియర్, ఆమెతోటి మీ రిలేషన్షిప్ మనకి చక్కగా ముడిపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇందాక మనం గురుగ్రహానికి ఎట్లా అయితే చెప్పాము, భర్త గురించి, భార్యల గురించి వెళ్ళి బయట చెడ్డగా మాట్లాడడం, వాళ్ళని చీట్ చేయడము, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహం ఒక డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లగ్జరీస్ అవన్నీ పోతాయి కదా, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఇంట్లో ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి, దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఏం చెప్తుంది శుక్రుడు, ఏం చెప్తుంది, క్లీన్లీనెస్ అనమాట. మీ ఇంటి ఉన్న వాతావరణం, ఇంటి లోపల డస్ట్ ఇవన్నీ లేకుండా చూసుకుంటే ఇట్ గివ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఇవన్నీ చేయమని మనం పిల్లలకి చెప్పేది ఏంటి, చిన్నపిల్లలకి అయితే ఇవన్నీ చెప్పాలి. నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఎంత ఇచ్చామో అంతతోటే హ్యాపీగా ఉండండి. పెద్దవాళ్ళు అయితే రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అవన్నీ వెళ్ళకుండా చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అందరూ భయపడే గ్రహం శనిగ్రహం. సో ఇదేంటి, డిసిప్లిన్ నేర్పిస్తుంది అంటూ ఉంటారు. అండ్ ఒక్కసారి వస్తే మనం చాలా నేర్చుకుంటాం, ఆ తర్వాత మనకు దశ 2 మారిపోతాయి అంటూ ఉంటారు. అసలు శనిగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి డే టు డే లైఫ్లో నార్మల్ బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి టు కామ్ డౌన్ శని ఏం చెప్తుందంటే, శని వర్డిక్ట్ ఎలా ఉంటుంది అంటే, మన కింద పనిచేసేవాళ్ళు, మన ఇంట్లో మనకి హెల్ప్స్ ఎవరైతే ఉంటారో, కార్స్, ఎవరైనా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి మీ ఫలానా మీ బాస్ ఎవరైతే ఉన్నారో, మీ యజమాని ఎట్లాంటి వాళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ వర్డిక్ట్ ఆఫ్ శని అనమాట. అంటే అది శని యొక్క స్టేట్మెంట్. ఓకే, సో ఏంటి శని ఇక్కడ ఏం చెప్తుందంటే, మన సబార్డినేట్స్ని కానీ
మన ఇంట్లో మనకి హెల్ప్ చేసే హెల్ప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అన్న దాని మీద మన శని గ్రహం నడుస్తూ ఉంటుంది. డే టు డే లైఫ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంకా డీటెయిల్డ్గా మనము గ్రహాలన్నిటి గురించి మామూలుగా అంటే ఏంటి దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనం డే టు డే లైఫ్ గురించి మేనేజింగ్ డే టు డే లైఫ్ కాబట్టి. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళని రెస్పాండ్ ఎలా అవుతున్నారు. మనం చూడు పనికిరాంది, పాచిపోయింది, పాడైపోయింది అన్నము మిగిలిపోయింది, చాలా 4-5 రోజులు వెయిట్ చేసి ఇంకా నేను తినను అన్నప్పుడు వాళ్ళకి ఇస్తాం కదా. చీరలు కొనాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి మంచిగా, మెయిట్స్ కి ఒక రకంగా ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ చూపిస్తూ ఉంటాము, వాళ్ళని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఇవన్నీ ఏమంటే శని యొక్క ఇంపాక్ట్ అనమాట. వాళ్ళని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టి శని యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. వాళ్ళు బాగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే 1 లైనర్ ఏదైతే ఉందో, మా బాస్ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచి అన్నప్పుడు శని మీకు సూపర్గా నడుస్తుందని వాళ్ళే బయటకు వెళ్ళి మీ గురించి 10 మాటలు మాట్లాడి చాలా చెడ్డోళ్ళు వాళ్ళ దగ్గర పని చేయాలంటే తలకాయ నొప్పి అలా అంటూ ఉంటారు చాలామంది. అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు యూఆర్ నాట్ డూయింగ్ యువర్ బెస్ట్. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మనం ఎంత ఇచ్చినా వాళ్ళ గ్రీడీగా అయిపోతుంటారు, అది డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ బేసిక్గా డే టు డే లైఫ్లో మనం చెప్పాల్సిందంటే మనకంటే తక్కువ స్థాయిని ఉన్నామని అనవసరంగా తిట్టడము, అన్నెసెసరీ ప్రెషర్ వేయడము, ఏది పడితే ఉన్నారు కదా మనం పే చేస్తున్నాం కదా అని ఎలా పడుతున్నారు కదా అని మాటలు అనడము, అట్లాంటివి చేయకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ డిసిప్లిన్ అనమాట. మీరు టైంకి లేవడము, మీరు లేవగానే మీ బెడ్ మీరు సదురుకోవడము, మీ ఇంటిని ఎంత చక్కగా నీట్గా ఉంచుకుంటున్నారు, మీరు ఎంత ట్రూత్ఫుల్గా ఉంటున్నారు, న్యాయబద్ధంగా ఉంటున్నారా లేదా. ఎస్పెషల్లీ ఈ లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లా ప్రొఫెషన్లో సూపర్గా హిట్ అవ్వాలి అనుకున్నా, ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళాలనుకున్నా, వాళ్ళు అంటే ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఈ శనిగ్రహంకి రిలేటెడ్ అన్నీ ఫాలో అవ్వాలి. రైట్ జడ్జ్మెంట్స్, ఓకే, న్యాయంగా మాట్లాడడము, గ్రీడీగా వెళ్ళకుండా ఉండడము, ఇవన్నీ వాళ్ళు చేస్తే కనుక దేర్ ప్రొఫెషన్ విల్ బి సూపర్ ఎక్సలెంట్ అనమాట. సో నెక్స్ట్ రాహు గురించి మాట్లాడుకుందాం. డే టు డే బేసిస్లో మనకు లైఫ్ బాగుండాలి అనుకుంటే రాహు గురించి ఏమైనా మనం చేయగలిగినవి, మన చేతనైనవి ఏమైనా చేయొచ్చు. మామూలుగా ఏంటి అంటే మనం పిల్లల విషయంలో ఇంట్లో చూసుకుంటే కనుక రాహు ఏం చెప్తా అంటే యాంగర్, ఓకే, కోపాన్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనము కోపం రాహుని జయించినట్టే. కారులో వెళ్తేనే మనకి ఎవరో ఒక లడ్డు వస్తే అక్కడే ఆపేసి, రోడ్డు మధ్యలో ఆపేసి, బండి ఆపేసి, దిగిపోయి కొట్టేసి, వాళ్ళని తిట్టేసి, మనతో పాటు వెనకాల ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేస్తాం చూడు. ఓకే, లేని ట్రాఫిక్ జామ్ని అక్కడ క్రియేట్ చేసేస్తాం. అదే అనమాట, అది మనం లేని జామ్స్ ని మన లైఫ్ లో క్రియేట్ చేసేది రాహు అనమాట. ఓకే, రాహు ఏం చేస్తుంది మాక్సిమం మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీకు మనం కరెక్ట్ వేలో వెళ్తుంటే అది కొంచెం సర్పాస్ అయ్యి బైపాస్ అయ్యి కామ్ డౌన్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం ఈ కంట్రోల్ ని తెచ్చుకోవడం, కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడము. అండ్ మనకిచ్చిన లగ్జరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, స్విచెస్ కానీ మొబైల్స్ కానీ, వాటిని ఎంత వాడాలో అంతే వాడాలి. వాటిని చాలా మంది ఆన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి, మీకు మంత్ ఎండ్ కాగానే తడిసి మోపడే పెద్ద బిల్ వస్తుంది, కరెంట్ బిల్లు. ఇవన్నీ ఏంటంటే మీ రాహు ఇస్ నాట్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో క్లెన్లీనెస్, మీ వాష్రూమ్స్ కానివ్వండి, మీ బాత్రూమ్స్ కానివ్వండి, అవి ఎంత క్లీన్గా ఉంచుతున్నారు. ఓకే, రాహు ఆల్సో ఏం చెప్తుందంటే హెల్త్ అనమాట. రాహు మనకి బాగోలేకపోతే హెల్త్ ఇష్యూస్, పదే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రాహు ఇంపాక్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అంటే జనరల్గా నేను నేర్చుకున్న ఆస్ట్రాలజీ, నాకు 2 గురూస్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే రాహు స్టార్ట్స్ ఫ్రమ్ ది కిచెన్. ఎందుకంటే కిచెన్లో ఉండే బొద్దింకల దగ్గర నుంచి, మనము యూజ్ చేసే వంట సామాన్ దగ్గర నుంచి, సరిగ్గా కడుక్కొని పెనము, సరిగ్గా కడుక్కొని గిన్నెలు, వాటిలో వండుకొని తినేస్తే ఏమవుతుంది, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్. ఇవన్నీ మీరు ఎంత నీట్గా అవన్నీ క్లీన్గా ఉంచుకుంటున్నారో, మీ హైజీన్ ఎంత బాగుందో దాని మీద డిపెండ్ అయ్యి మీ రాహు బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది కూడా మీరు చేయాలి. అండ్ రాహుతో పాటు సమన్వయంగా ఎప్పుడు కేతు ఉంటాడు అని వింటూ ఉంటాం. అసలు ఆయన గురించి ఏంటి, కేతు గురించి? కేతు ఈజ్ ఆల్సో ఏంటి అంటే స్పిరిచువల్, మనిషిని అసెస్ చేస్తాడు కేతు. ఓకే,
ఇప్పుడు నేను లాస్య తోటి చాలా బాగా మాట్లాడాను. లాస్య ఈ రూమ్‌లో నుంచి ఎటు వెళ్ళగానే నేను అందరికీ లాస్య చూడు ఈరోజు ఎట్లా మాట్లాడిందో, ఎట్లా చేస్తుందో, అట్లా ఇట్లా అని నేను మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాను నేను లాస్య ముందు చక్కగా మంచిగా ఉంది. నవ్వుకుంటూ ఇప్పుడు బాగుంది. అదేగా చేస్తున్నారు అందరూ, ముందు బాగా మాట్లాడతారు, వెనకాల ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎస్, వెనకాల వాళ్ళ గురించి ఏదో ఒకటి అట్లా మాట్లాడినప్పుడు కేతు గ్రహం మనకి ఎప్పుడు అనుకూలించదు. కేతు బాగుంటేనే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం స్పిరిచువల్ డిసిప్లిన్ కానీ నెక్స్ట్ మన జీవితంలో పర్పస్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము ఇవన్నీ చేయాలి అంటే మనకి కేతు సపోర్ట్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే అంటే మన జీవిత కాలం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఎప్పుడైతే మోక్షం పొందాలనుకుంటామో లేకపోతే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి, సరే ఇప్పుడు దాకా ఇవన్నీ చేసేసని తప్పులన్నీ చేసేసని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు మనకి కేతు యొక్క సపోర్ట్ చాలా చాలా అవసరం. స్పిరిచువల్గా అవ్వాలన్నా మన థాట్ ప్రాసెస్ని మార్చుకోవాలన్నా కేతు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓవరాల్గా నవగ్రహాలలో అంటే ప్రతి గ్రహంకి మనం డే టు డే లైఫ్లో ఎటువంటి చిన్న చిన్న పనులు చేస్తే నవగ్రహాలు మనకు అనుకూలిస్తాయి అనేది ఇవాళ చాలా క్లియర్గా ఒక ఐడియా. దానికోసం మనం అంటే ఏంటి అవేర్నెస్ తోటి ఉండడము, ప్రతిదీ నా గ్రహాలన్నీ బాగుండాలంటే నేను డే టు డేలో నా పేరెంట్స్ తోటి, నా బ్రదర్స్ తోటి, నా సిబ్లింగ్స్ సిస్టర్స్ వీళ్ళందరితోటి, భార్య భర్త తోటి నేను చేసే పనులు ఇవన్నీ వర్క్ కవర్ చేసాము, ఇంట్లో పనిచేసే వర్కర్స్ కవర్ చేసాము, ఫాదర్ మదర్ కవర్ చేసాము, టీచర్స్ని కవర్ చేసాము. ఇవన్నీ చూడు మన డే టు డే లైఫ్లో ఈ నవగ్రహాల చుట్టూరే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మనం ఎవ్రీడే చేస్తూ ఉంటే మేడం చెప్పినట్టు నవగ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాతకం. 100%. మ్యామ్, ఈ మధ్య కాలమనే కాదు ఎప్పటి నుంచో జాతకాలు కలిస్తేనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు కొంచెం మారింది కాబట్టి లవ్ మ్యారేజెస్ ఇవి వచ్చాయి, కానీ కొంతమందికి గణాలు కలిసి అమ్మో ఇన్ని గణాలు కలిసాయా బాగా జరుగుతుంది, వీళ్ళ జాతకం భలే ఉంది. సో ఏవో కొన్ని ఇవి కూడా వస్తాయి, గుర్రము, పాము, ముంగీస, ఇవి కూడా ఈ కాంబినేషన్స్ కూడా చూస్తూ ఉంటారు. నిజంగానే జాతకాలు బాగుంటేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, బాగున్న జాతకాల తర్వాత కూడా పెళ్ళిళ్ళు బాగుపడతాయి. అయితే ఒకప్పుడు చూస్తే ఇప్పుడు నా పేరెంట్స్కి వెళ్దాం, వాళ్ళ జాతకాలు చూసుకోకుండానే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అబ్బాయి నచ్చాడా, అమ్మాయి నచ్చిందా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, వాళ్ళ తాత ముత్తాతలు ఎట్లా ఉన్నాయి, 7 తరాలు ఎట్లా ఉన్నాయి అని చూసుకునేవాళ్ళు. వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, వాళ్ళలో ఏమైనా రోగాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళలో ఏమైనా సడన్ డెత్స్ అట్లా అయిపోయినాయి, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఎంక్వైరీ చేసేవాళ్ళు చుట్టూరు. అంటే వాళ్ళ చుట్టాలలో ఇంటి పేర్లు అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేము రామ్ శెట్టి ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఇంటి పేర్లు ఒక 10 ఉంటాయి. వాళ్ళందరి ఇంటి పేర్లలో మీకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా, వాళ్ళ అమ్మాయి అట్లాంటిది, ఇట్లా ఎంక్వైరీ చేసేసుకుని చక్కగా కట్నాలు కానుకలన్నీ మాట్లాడేసుకొని పెళ్లి చేసేటప్పుడు ఏంటి అంటే మంచి రిచువల్స్ ఫాలో అయ్యేవాళ్ళం మనం. పెళ్ళిలో తంతు ఏదైతే ఉంటుందో అది 100% తూచా తప్పకుండా, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా అన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఏం చెప్తే అది చేస్తున్నాం. రిచువల్స్ లో ఫోటోగ్రాఫింగ్ వీడియోగ్రాఫర్ ఏం చెప్తే అది చేస్తున్నాం. ఆ ముహూర్తం లేదు, పంతులు చెప్పినా వినరు. ఆయన వీడియోగ్రాఫర్ తాళి కట్టమన్నప్పుడు తాళి కడతారు, ఇటు చూడమన్నప్పుడు ఇటు చూడాలి. ఆ ఫీల్ ఏమీ లేదు అసలు, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్. అక్కడ ఏంటంటే పెళ్ళి అంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఉండేది, ఒక భయం ఉండేది. నెక్స్ట్ నేను ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఆ అమ్మాయికి అన్ని చక్కగా చెప్పేవాళ్ళు, ఎమోషన్స్ అన్ని అంతే కదా, అంత ఉండేది. అసలు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అనేవాళ్ళు. అంతా ఇవన్నీ అయ్యే ప్రాసెస్లో అప్పట్లో డైవోర్స్లు కానీ ఇవన్నీ అసలు మనం ఎక్కడో అఫ్కోర్స్ సినిమా కష్టాలు అవన్నీ, అత్తగారు కష్టం పెట్టేవాళ్ళు, కట్నం తెమ్మని, బట్ అవన్నీ కష్టం పెట్టినా ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళకి ఆప్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, అది డిఫరెంట్ థింగ్. కానీ ఇప్పుడు జాతకాలకి 36కి 34 గణాలు కలిసినాయి, కానీ సంవత్సరంలో బ్రేకప్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు బ్రేకప్ అయిపోతుంది అన్నది మనం డీకోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా ఇంటర్నెట్లో యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అమ్మాయిది అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ వేసేసి 30 వచ్చినాయి, 35 వచ్చినాయి, సూపర్ ఎక్సలెంట్ పెళ్లి చేసేద్దాం కాదు అక్కడ. ఓకే, మార్క్స్ ఈజ్ 1 పార్ట్ ఆఫ్ ద జాతకాలు కలవడం ఒక పార్ట్ అంతే. ఎన్ని గణాలు కలిసినాయి ఇవన్నీ కాకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే 100% 36కి 36 వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాయి, 36కి 35 వచ్చినా ఫెయిల్ అయిపోతాయి, 36కి 19 నాకు మా వారికి ఫర్ ఎగ్జాంపుల్. బట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్.
ఓకే, కాబట్టి ఏంటంటే ఈ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ఏవైతే గణాలు కలిసినాయో ఎన్ని వచ్చినాయి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి దాని మీద డిపెండ్ అయ్యి పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు. ఎప్పుడైనా కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఓకే అదో పాయింట్స్ ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయి, 36కి ఎన్ని కలుస్తున్నాయి చూసిన తర్వాత రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే నవాంశాలు కూడా చెక్ చేయాలి. అందులో మీ 7th హౌస్ ఈజ్ యువర్ మ్యారేజ్ హౌస్. 7th హౌస్ ఎట్లా ఉంది, మీ మెయిన్ చార్ట్ 7th హౌస్లో ఎలా ఉంది, మీ నవాంశలో 7th హౌస్ ఎట్లా ఉంది, మీ ఇండివిజువల్ జాతకాలు ఎట్లా ఉన్నాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని అప్పుడు పిల్లల ఇద్దరికి కలుస్తుందా అవి చూడాలి తప్పిస్తే ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాయింట్స్ మీద వెళ్తే మాత్రము అన్ని ఫెయిల్యూర్సే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో చూసి ఇద్దరు ఇండివిజువల్గా చూసి అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఓకే అఫ్కోర్స్ ఒక 50-60% ఈ జాతకాలు అంటే 40% మన పర్సనాలిటీ కూడా మ్యాటర్ అవుతుంది. ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్, పేరెంట్స్ అందరి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వర్క్ చేస్తాయి మన రిలేషన్షిప్ బాగుండాలి అంటే. అండ్ మీ పర్సనల్గా మీ మెంటాలిటీ ఎట్లాంటిది, మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే చాలా కోపిస్టా, రిజిడా, లేకపోతే పాజిటివా, ఇన్ని ఉంటాయి కదా. ఇవన్నిటి మీద బేస్ చేసి మన మ్యారేజెస్ నిలబడకపోవడం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకాలు ఇంటర్నెట్లో వెళ్ళి మార్క్స్ చూసేసి చేసేయడం అన్నది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. డీటెయిల్డ్గా జాతకాలలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో యాప్స్లో చూసి గణాలు కలిసిపోయాయని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. వర్కౌట్ అవుతే మీ అదృష్టం, అవ్వకపోతే అంతే. మనం జాతకాలను బ్లేమ్ చేయడానికి మీరు పలానా గణాలు ఉన్నాయని, గణాలు ఎన్ని ఉన్నాయని చెప్పారు కదండి, చావలేదు. నవాంశంలో 7th హౌస్ కూడా చెక్ చేసుకొని పర్సనాలిటీస్ కూడా చూసి ఇండివిజువల్ జాతకాలు, పర్సనాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. చాలా చూసిన తర్వాత జాతకంలోకి వెళ్ళి కానీ మీరు ఎవరికి సజెస్ట్ చేయకండి, ఎవరైనా కానివ్వండి. అండ్ నా సిన్సియర్ సజెషన్ పేరెంట్స్కి ఏంటి అంటే ఈ ఆన్లైన్ యాప్స్లో మీరు చెక్ చేసేసి ఓకే మార్క్స్ బాగానే ఉన్నాయి చేసేయచ్చు, లేకపోతే డీటెయిల్గా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని అబ్బాయి అండ్ డెఫినెట్గా మనము అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ చూసేది ఏంటి అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు, వాళ్ళ 7 తరాలు ఎందుకు చూడమంటారంటే అన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాము. ఇప్పుడు అవి ఏమి అడగట్లేదు కదా, మనం అన్నీ కలిపేస్తున్నాం. ఏమి అడిగితేనే నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఎందుకు అడిగేవాళ్ళు అంటే మీ ఇంట్లో ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారంటే దే ఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్. అక్కడ ఆ నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ ఇద్దరు ఫ్యామిలీస్ గురించి మనకు తెలవాలి. తెలిస్తేనే మనకి అన్ని రకాలుగా సెట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాము మానసిక వైకల్యం అంటూ ఉన్నారు. అంటే మెంటలీ వాళ్ళు గ్రో అవ్వని స్టేజెస్, ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, ఇట్లా మానసిక పరిస్థితి బాగలేకుండా చాలామంది పిల్లలు పుడుతూ ఉన్నారు. దానికి కారణాలు ఏమై ఉంటాయంటే గత జన్మలో మనం చేసిన కర్మల, పేరెంట్స్, సో స్పెషల్ చైల్డ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద రీజన్? మనం మామూలుగా సైన్స్ పరంగా చూసుకుంటే స్పెషల్ కిడ్స్ అంటే కొంచెము అట్లాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారంటే బికాజ్ లేట్ డెలివరీస్ ఒకటి మన ఏజ్తో పాటు మనం ఫర్టిలిటీ ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. యువర్ ఎగ్ ఈజ్ ఆల్సో ఏజింగ్ కదా. సో ఇవి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది రెండోది ఏంటంటే అన్నీ బాగున్నా కానీ యంగ్ ఏజ్లో పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళు స్పెషల్ నీడ్స్తో పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో కర్మ దాని ప్రకారం ఏమంటారంటే ఆ సోల్ ఏదైతే ఉందో స్పెషల్ నీడ్స్తో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే మన ఫ్యామిలీ కర్మనంతా వాళ్ళు తీసుకోవడానికి పుట్టారని అంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయడానికో పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికో లేదు. బట్ అట్లాంటి పిల్లలు ఏంటంటే సోల్ కాంట్రాక్ట్స్ అని మధ్య ఇప్పుడు నేను చదువుకున్న వాట్ ఎవర్ ఎనర్జీ హీలింగ్స్లో వాటిల్లో ఏం చెప్తారంటే ఈ సోల్ ఏవైతే ప్రతి ఒక్కరు పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని డిసైడ్ చేసుకునే పుడతారు. ప్రతి సోల్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నేను పలానా ఫ్యామిలీలో వెళ్తాను, వాళ్ళ పాస్ట్ కర్మాస్ వాళ్ళ ఫ్యామిలీ కర్మాస్ అంతా నేను హ్యాండిల్ చేస్తాను అన్న ఒకసారి. బట్ అది కూడా వాళ్ళకి గుర్తుండదు కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పేరెంట్స్ చేసుకున్న వాట్ ఎవర్ కర్మలు అంటారు ఇవన్నిటిని బేస్ చేసుకొని. బట్ అట్లాంటి కిడ్స్ పుట్టినప్పుడు మాకేదో శాపమో లేకపోతే మేము ఏదో పాపం చేసేసామో అస్సలు అనుకోకూడదు. అట్లాంటి పిల్లలు ఎవరింట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లోనే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళ మనిషిలో ఉన్న మంచితనం బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ని చూసినప్పుడల్లా ఆ పుట్టిన పిల్లల కోసము తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ చాలా చాలా మారుతారు వాళ్ళు. ఓకే, వాళ్ళ ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అట్లాంటి పిల్లలు నేర్పిస్తూ ఉంటారు.
సో వాళ్ళని బ్లేమ్ చేయడము, నా కర్మ ఎందుకు ఇట్లాగా అనుకోవడం కాదు అక్కడ. వాళ్ళతోటి మీరు నేర్చుకోవాల్సింది ఏదో చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటి పిల్లలు మన లైఫ్లోకి వస్తున్నారు. ఓకే, ఒక వన్ ఆఫ్ మై క్లయింట్ చాలా కోపిష్టి. ఓకే, ఫుల్ ఎట్లా అంటే ఆవిడంటే ఆమె కెరీర్ అంటే ఇంకా అసలు పిచ్చి అనమాట. జాబ్ కోసం ఆమె ఏమైనా చేసేస్తుంది. అట్లా అంటే ఆ అమ్మాయి జాబ్ కోసం అన్నీ వదిలేసింది, హస్బెండ్ వదిలేసింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్ని చేసిన అమ్మాయి ఫైనల్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు విత్ సమ్ స్పెషల్ నీడ్స్. పుట్టగానే చాలా బాధపడి ఏడ్చి నాకెందుకు ఇట్లా అయిపోయింది, నేనేం చేశాను అట్లా. సో అమ్మాయి ఆ బాబు పుట్టిన తర్వాత ఆ బాబుని చూసుకునే ప్రాసెస్లో, పెంచే ప్రాసెస్లో తన రియల్ లైఫ్ పర్పస్ ఏంటో అర్థమైంది. ఓకే, కోపం ఫుల్ తగ్గిపోయింది, ప్రేమ డెవలప్ చేసుకుంది, ఎమోషన్ డెవలప్ చేసుకుంది. ఆమె ఇంతకుముందు ఎవరి పట్ల ఎంత ఎమోషనల్గా ఉన్నా ఉండకపోయినా అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేది కదా, అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లోడి ద్వారా తను అవన్నీ నేర్చుకుందనమాట. అరే నా కడుపు నుంచి పుట్టిన ఈ బిడ్డ ఇట్లా ఉన్నాడు, సో వీడు ఏం చెప్పుకోలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతే. సో ఆ అమ్మాయి కంప్లీట్గా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అట్లాంటి పిల్లలు మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, స్పిరిచువల్గా ఎన్హాన్స్ చేయడానికి పుడతారు అట్లాంటి పిల్లలు. సో అట్లాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చినందుకు చాలా వాళ్ళ ఇంట్లో మంచి డెవలప్మెంట్స్ కూడా చూస్తారు. కష్టాలు ఏమి ఉండవు అట్లాంటి వాళ్ళ ఇంట్లో. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఏదో ఒక రకంగా భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు వీళ్ళ లైఫ్ పర్పస్ ఒకటి నేర్పిస్తారు. కాబట్టి అట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫీల్ బ్లెస్డ్. అండ్ ఏం పర్వాలేదు, అట్లాంటి పిల్లలు ఉన్నా వాళ్ళని పెంచే ప్రాసెస్లో మీరు స్పిరిచువల్గా నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. అట్లా డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.